మొన్న కింద పడిపోవడం బట్టి లోపల జాయింట్ పట్టేసింది. అంటే ఇది జాయింట్ పట్టేస్తే సపోజ్ అరిగిపోయిన వాళ్ళు ఎలా ఉంటారు, దానికన్నా ఇబ్బందికరంగా ఉంటుంది నడ్డానికైనా సరే, ఏ విధంగా అయినా సరే. అట్లే ఈ పట్టేసిన వాళ్ళ లక్షణాలు ఏంటంటే ఇక్కడ వాపు, లోపల ఈ రెండు బోల్ టైపు జాయింట్ బోల్ ఉంటుంది ఈ లోపల. ఈ బాల్ కనీసం పట్టేసిన వాళ్ళకి తిరగదు. ఇది తిరుగుతుందంటే ఫ్రీనెస్ లేదు, పట్టేసింది కాబట్టి ఈ బౌల్ తిరగదు. ఈ పుషింగ్ చేయాలంటే యథాస్థితికి మళ్ళీ అది కావాలంటే ఫస్ట్ రైట్ అండ్ లెఫ్ట్ రౌండ్ ఆఫ్ చేయాలి. అది యథాస్థితిగా మళ్ళీ దాంట్లో కూర్చుంటుంది. సపోజ్ సైడ్ అయినా సరే ఇది లోపల ఉన్న బౌల్ ఉంటుంది, రింగ్ బౌల్ ఉంటుంది. ఇది తిరుగుతుంది చూడండి. ఇది తిరుగుతలేదంటే పట్టేసిందని అర్థం. తిరిగిందనుకో రౌండ్ ఆఫ్ తిరిగిందంటే పట్టలేదని అర్థం. ఇది చిన్న వ్యాధి, ఏ వయసుకి దానికి సంబంధం లేదు. ఎక్కడైనా కనీసం రాయి తగిలిన లేకపోతే ఏదైనా మోకాలకు సంబంధించి ఏదైనా తగిలేటప్పుడు ఈ లక్షణాలు వస్తాయి. ఇది పట్టుకంటే మినిమం 3 డేస్లోనూ ఆమె సెట్ అయిపోతుంది. దీనికి ఓపి దెబ్బ కూడా అంటారు. ఈ ఇమీడియట్గా కానీ డెవల్ అయిపోతుంది. ఈ 3 డేస్లోనూ మన యథాస్థితికి వచ్చేది. మనం ఆల్రౌండ్ సెట్ చేసి పెట్టాం, కట్టుబడుతున్నాం. 3 డేస్లోనూ సెట్ అయిపోతుంది.